మొదటి దినవృత్తాంతాల గ్రంథము 11వ అధ్యాయము, మొదటి దినవృత్తాంతాల గ్రంథము 11వ అధ్యాయము 6వ వచనం నుంచి 8వ వచనం వరకు. ఎవడు మొదట యెబూసీయులను హతము చేయనో వాడు ముఖ్యుడును. సైన్యమునకు అధిపతియగు దావీదు సెలవీయగా సెరూయా కుమారుడైన యోవాబు అందరికంటే ముందుగా ఎక్కి ఆ ఆతిథ్యమును పొందెదను. తర్వాత దావీదు ఆ కోట యందు నివాసము చేసినందున దానికి దావీదు పురం అనే పేరు కలిగెను. దావీదు మిల్లో మొదలుకొని చుట్టూను పట్టణమును కట్టించెను. యోవాబు పట్టణములో మిగిలిన భాగములను బాగు చేశాను. ఈ చిన్న వాక్యము మన వినికిడిలో దేవుడు దీవించును గాక. ఆమేన్. దావీదు పరిపాలనా కాలంలో మొదటి ఎవరి గురించి ధ్యానించాము అంటే ప్రధాన యాజకుల గురించి ధ్యానించాం. దావీదు పరిపాలనా కాలంలో 2 ప్రధాన యాజకులు ఉన్నారు. అందులో మొదటి వ్యక్తి పేరు సాదోకు, రెండవ ప్రధాన యాజకుని పేరు అబ్యాతారు. దావీదు పరిపాలనా కాలంలో ఉన్నటువంటి ప్రధాన యాజకులు 2. ఇప్పుడు ప్రధాన యాజకుని తర్వాత ప్రాముఖ్యమైనటువంటి పదవి ఏదైనా ఉంది అంటే అది సైన్యాధిపతి. దావీదు పరిపాలన కాలంలో సైన్యాధిపతిగా ఒకరున్నారు. ఆ వ్యక్తి పేరు ఈరోజు మనము ధ్యానించేటువంటి యోవాబు. యోవాబు అనేటువంటి పేరుకి యెహోవాకు స్తుతి అనే అర్థం ఉంటుంది. ఈ యోవాబు ఎవరు అనేది మనము ఒకసారి బైబిల్ గ్రంథంలోంచి మనం చూసినట్లయితే ఈ యోవాబు ఎవరు అనేది మనకి చక్కగా 2వ సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనం. సెరూయా 3 కుమారులకు యోవాబును అబీషైను ఆషాయేలును అచ్చట ఉండిరి. చాలరా. ఇక్కడ మనకి యోవాబు ఎవరు అనేది మనకు తెలియాలి. యోవాబు ఎవరు అనగా అతని తల్లి గురించి మనకి ఇక్కడ రాయబడి ఉంది. అతని తల్లి పేరేంటి? సెరూయా. పదాలన్నీ కొత్తగా ఉన్నాయి. ఇంతకీ ఈ సెరూయా ఎవరు? దావీదు గారి అక్క. దావీదు అక్కకి 3 కొడుకులు ఉన్నారు. 3 కొడుకుల పేర్లు మనకి ఇక్కడ రాయబడి ఉన్నవి. ఏమిటాయి అంటే యోవాబు, అబీషై, ఆషాయేలు. 3 కొడుకులలో మొదటివాడు యోవాబు. ఇంకా ఎవరు అనగా సైన్యాధిపతి. ఎవరి సైన్యాధిపతి? దావీదు యొక్క సైన్యాధిపతి. ఇప్పుడు దావీదు యోవాబుకి ఏమవుతాడు? మేనమామ అవుతాడు. అంతేనమ్మా? అంటే దగ్గరి బంధువు. ఇన్ని ప్రత్యేక లక్షణాలు యోవాబులో ఉన్నాయి. అందుకే యోవాబు గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. యోవాబు యొక్క నేపథ్యము, అతని యొక్క తల్లి సెరూయా దావీదుకి మేనలుడు అవుతాడు. అతని గురించినటువంటి ఒక మాట మనము ధ్యానిద్దాము. ఒకసారి చూసినట్లయితే మొదటి సమూయేలు గ్రంథము 26వ అధ్యాయము 26వ అధ్యాయము 6వ వచనంలో, అప్పుడు దావీదు పాలెమునకు సౌలు దగ్గరకు నాతో కూడా ఎవరు వత్తురని హిత్తీయుడైన అహిమెలెకును సెరూయా కుమారుడగు యోవాబును సహోదరుడగు అబీషైని అడుగగా. ఇక మనకు నేర్చుకోవాల్సింది ఏంటంటే సౌలునకు భయపడి దావీదు అరణ్యంలోనికి వెళ్ళినప్పుడు దావీదుకి ఒక కవచం వలె ఒక 4 ఉండేవాళ్ళు. ఎప్పుడు దావీదు ఎలాంటి కష్టం వచ్చినా ఆ 4 ఎప్పుడు విడిచిపెట్టల. వాళ్ళు ఎవరై అనగా వాళ్ళ యొక్క మేనల్లుళ్ళు. ఇక్కడ ఇంకొక పేరు రాయబడి ఉంటుంది. అతను ఎవరనగా అహిమెలెకు. వీళ్ళ 4 ఎప్పుడు దావీదును అంటి పెట్టుకుని ఉండేవారు. యోవాబు సైన్యాధ్యక్షుడు అవటానికి ముందు తన మేనమామని, తన దావీదును ఒక రక్షణ కవచంలాగా ఎన్ని కష్టాలు వచ్చినా విడవకుండా తోడుగా ఉన్నాడు. కొంచెం ముందుకు వెళ్తే దావీదు ఇశ్రాయేలులందరికీ రాజుగా అవ్వకముందు కేవలం యూదా వారికి మాత్రమే రాజు అయ్యాడు. ఆ రాజైనటువంటి క్రమంలో 2వ సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము
రెండవ సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనంలో సెరూయా కుమారుడగు యోవాబును దావీదు సేవకులను బయలుదేరి వారిని నెదిరించుటకై గిబియోను పొలంలోనికి వచ్చిరి. ఇక్కడ దావీదు కష్టకాలంలో ఉన్నప్పుడు యోవాబు దావీదుకు తోడుగా నీడగా ఉండడాన్ని బట్టి దావీదు యూదా జాతికి రాజున తర్వాత యోవాబును ఏం చేశాడంటే సైన్యాన్ని నడిపించేవాడిగా చేశాడు. ప్రెజెంట్ హల్లెలూయా, హల్లెలూయా. ఆ యూదా జాతికి రాజుగా ఉన్నటువంటి దావీదు కాలమంతయు యోవాబు సైన్యాన్ని నడిపించేవాడుగా ఉన్నాడు. ఎప్పుడైతే దేవుడు దావీదును ఇంకా బలపరిచి ఆశీర్వదించాడో ఇప్పుడు ఏమైందంటే దావీదు ఇశ్రాయేలందరికీ రాజు అయ్యాడు. ఇశ్రాయేలందరికీ రాజైన తర్వాత దావీదు తన రక్షణ కవచంగా ఎప్పుడు ఉన్నటువంటి నలుగురిని చూసి ఒక మాట అంటాడు. ఏమిటి అంటే మనం మొదట్లో చదివామే, మొదటి దినవృత్తాంతాల గ్రంథము 11వ అధ్యాయంలో ఎవరైతే యుద్ధానికి వెళ్ళి విజయాన్ని సాధించుకుని వస్తారో వారినే సైన్యాధ్యక్షుడిగా చేస్తాను. ఈ మాట వినగానే యోవాబు వెళ్ళి ఆ దావీదు చెప్పినటువంటి పని దిగ్విజయంగా పూర్తి చేసిన తర్వాత దావీదు యోవాబును ఏం చేశాడంటే సైన్యాధ్యక్షుడుగా సైన్యాధిపతిగా చేశాడు. ప్రెజెంట్ హల్లెలూయా, హల్లెలూయా. దావీదు ఊరికే నా మేనలుడు కదా, ముగ్గురులో పెద్దోడు కదా కాబట్టి సైన్యాధ్యక్షునికి చేసేద్దామని చేసేలా. ఎప్పుడూ దావీదుకు తోడుగా ఉన్నాడు, తర్వాత సైన్యాన్ని నడిపించేవాడుగా ఉన్నాడు, ఇప్పుడు సైన్యాధ్యక్షుడయ్యాడు. సైన్యాధ్యక్షుడైనటువంటి ఈ యోవాబు గురించి ఒక 3 మాటలు చెప్పి నేను ముందుకు వెళ్తా. ఏమిటి ఆ 3 మాటలు అంటే, నేను సైన్యాధ్యక్షుడు కదా, నా ఇష్టం వచ్చేట్టు నేను చేసేస్తాను అని యోవాబు ఎప్పుడూ అనుకోలే. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, రాజు తర్వాత ప్రాముఖ్యమైనటువంటి పదవి ఏదైనా ఉంది అంటే రాజుల కాలంలో సైన్యాధ్యక్షుడే. అతను ఏం చెప్తే అదే జరగాలి. ఒక్కొక్కసారి రాజుకి సూచనలు సలహాలు ఇచ్చేది కూడా సైన్యాధ్యక్షుడే. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే రాజుకు ఏదన్నా ఆపద ఉందా అంటే సైన్యాధ్యక్షుని బట్టే ఉంటుంది. అలాంటి పేరు పొందినటువంటి పదవి యోవాబు పొందుకున్నాడు. పొందుకున్న తర్వాత నాకేంటి అన్నటువంటి అహంభావము గర్వము కానీ యోవాబులో కనిపించలేదు. ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే, తన శక్తి మీద కానీ తన యుక్తి మీద కానీ ఆధారపడకుండా ఎప్పుడూ సైన్యానికి ఒక మాట చెప్పేవాడు, దేవుడు మనకు తోడుగా ఉంటే యుద్ధంలో మనదే విజయం అంటే దేవుని మీద ఆధారపడేవాడు. ఆ మాట కూడా మీకు చూపిస్తాను. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 19వ అధ్యాయము 13వ వచనం. ధైర్యము కలిగిండుము, మనము మన జనుల నిమిత్తమును మన దేవుని పట్టణముల నిమిత్తము ధీరత్వము చూపుదుము. యెహోవా తన దృష్టికి ఏది మంచిదో దాని చేయునుగాక. ఎంత చక్కటి మాట చెప్తున్నాడు చూడండి. తన దగ్గర చాలినంత సైన్యం ఉన్నప్పటికీ, తన దగ్గర ఉన్నటువంటి సైన్యము ఎంతో శక్తివంతమైనదన్న విషయము యోవాబుకి తెలిసినా సరే సైన్యంతో ఒక మాట చెప్తా ఉన్నాడు. ఏమిటి ఆ చక్కటి మాట అంటే, దేవుని దృష్టికి ఏది మంచిదో అది జరిగిద్ది. అంటే మన బలం మీద మనం ఆధారపడొద్దు, దేవుని మీద మనము ఆధారపడదాం. దేవుడే మనకి యుద్ధంలో మంచిదైతే విజయాన్ని ఇస్తాడు, మంచిది కాకపోతే అపజయాన్ని ఇస్తాడు. ఏది చేసినా దేవునికి ఏది ఇష్టమో, దేవునికి ఏది చిత్తమో అదే దేవుడు చేస్తాడు. ఇందాక ఏమని చెప్పాము, దేవుని యొక్క వాక్యాన్ని బేస్ చేసి సైన్యాన్ని బలపరిచేవాడు. ఇక్కడ దేవుని మీద ఆధారపడటం అనేది సైన్యానికి నేర్పిస్తూ ఉన్నాడు. ఇలాంటి మంచి లక్షణాలు యోవాబులో ఉన్నాయి కాబట్టి ఒక చక్కటి అధ్యాయం మేము ముందుంచుతాను. 2వ సమూయేలు గ్రంథము 8వ అధ్యాయము మీరు చక్కగా జాగ్రత్తగా పరిశీలన చేస్తే కొన్ని వేల మందిని ఓడించి కొన్ని కోట్ల విలువైనటువంటి వెండి, బంగారము, ధనము కుప్పముగా తీసుకున్నట్లుగా మనకి 8వ అధ్యాయం, మీరు తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి,
మీ అందరికీ అర్థమవటం కోసం 8వ అధ్యాయము 11వ వచనం నేను చదువుతున్నాను చూడండి. రాజైన దావీదు తాను జయించిన జనముల యొద్దను పట్టుకున్న వెండి బంగారములతో వీటిని చేర్చి యెహోవాకు ప్రతిష్ఠించెను. వాటిని అతడు సిరియానీయుల యొద్ద నుండి ఒకటి సిరియానులను ఓడించాడు, రెండవది మోయాబీయుల యొద్ద నుండి, మూడవది అమ్మోనీయుల యొద్ద నుంచి, నాలుగవది ఫిలిష్తీయుల యొద్ద నుంచి, 5 అమాలేకుల యొద్ద నుంచి, 6 యదజేదు నుంచి, 7 ఉప్పు లోయలో ఉన్నటువంటి సిరియాల నుంచి, 8 యోధుల నుంచి, 9 అలా కొంచెం కిందకి వెళ్తే అహీబు నుంచి, అహీలు నుంచి, ఇలా చాలామంది నుంచి. దేవుడు యోవాబుకు తోడుగా ఉన్నాడు కాబట్టి దావీదు రాజుగా ఉన్నాడు, యోవాబు సైన్యాధ్యక్షుడిగా ఉన్నాడు. ఎప్పుడు యుద్ధానికి వెళ్ళిన వాక్యము దేవుని మీద ఆధారపడటం, ఈ 2 యోవాబు కలిగి ఉన్నాడు కాబట్టి ఫిలిష్తీయులను ఓడించడం అంటే మామూలు విషయం కాదు, మోయాబీని ఓడించడం అంటే మామూలు విషయం కాదు. వాళ్ళని ఓడించడమే కాదు, వాళ్ళ యొద్ద నుంచి కుప్పాన్ని వసూలు చేశాడు. అంటే ఎంత ధీరుడుగా యోధుడుగా మనకి యోవాబు కనిపిస్తాడు. ప్రజలు హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు ఈ యోవాబు అంటే ఒక సర్వసాధారణమైనటువంటి ఒక మామూలు వ్యక్తి. అతని కుటుంబ నేపథ్యంలో ఎక్కడ సైన్యము, అధికారాలు, పదవులు మనకు కనపడవు. దావీదు యొక్క అక్క కొడుకు అంతే. కానీ నమ్మకంగా ఉన్నాడు. ఏ పనిలో ఇచ్చినా దావీదు కష్టకాలం ఉన్నప్పుడు విడిచిపెట్టకుండా చీకట్లో అయినా ఆకుల్లో అయినా దావీదుకు తోడుగా ఉన్నాడు. సైన్యాన్ని నడిపించు అన్నప్పుడు దాపనిలో నమ్మకం ఉండి సైన్యం నడిపించాడు. రాజైన తర్వాత సైన్యాధ్యక్షుడిగా ఉండు అంటే ఉన్నాడు. ఉండటమే కాదు, ఎన్ని యుద్ధాలలో విజయాన్ని సాధించాడు. అతని గురించినటువంటి ఇంకో చక్కటి మాట మనం ముందు చదువుకున్నామే. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 6వ అధ్యాయము 11వ అధ్యాయము 8వ వచనంలో ఉంటుంది. యెరూషలేము పట్టణంలోని మిగిలినది బాగు చేసినట్లుగా మనం అక్కడ చూస్తాం. ఎంత మంచోడో చూడండి. యెరూషలేమును కట్టడము బాగు చేయడం అంటే ఎవరు చేస్తారంటే రాజు చేస్తాడు. ఇక్కడ సైన్యాధ్యక్షుడు కూడా దావీదుకు తోడుగా. దావీదు యెరూషలేము పట్టణం అంతా బాగు చేశాడు. మిగిలిన దాన్ని ఎవరు బాగు చేసినట్టుగా చూస్తాం? అక్కడ యోవాబు బాగు చేసినట్టుగా చూస్తాం. 8వ వచనం ఒకసారి చదవండి తీసిన వాళ్ళు. దావీదు మిగిలినది మొదలుకొని యోవాబు పట్టణములో మిగిలిన భాగములను బాగు చేశాను. చాలరా. సైన్యాధ్యక్షుడిగా ఉండి ఉన్న ప్రతి పనిని నమ్మకంగా చేస్తూ విజయాన్ని సాధించడమే కాకుండా పట్టణం పట్ల ఒక మంచి ఆలోచన కలిగి ఈ దేవుని యొక్క పట్టణమును గుర్తించి మిగిలిన అన్నిటినీ బాగు చేసి వాక్యము, ప్రార్థన, దేవుని మీద ఆధారపడటము, విజయాన్ని అందించడం చూస్తే యోవాబు ఎంత మంచి వ్యక్తిగా ఉన్నాడో చూసాము. ఇశ్రాయేలులో సైన్యాధ్యక్షుల్లో యోవాబును మించినటువంటి శూరుడు, వీరుడు, యోధుడు మనకు బైబిల్లో ఇంకెక్కడ కనపడడు. 2వ సమూయేలు 8వ అధ్యాయం మీరు తర్వాత చదువుకోండి, ఎన్ని విజయాలు అందించాడు. ఇంత చేసిన తర్వాత బైబిల్లో కానీ మామూలుగా కానీ ఒక మాట ఉంటుంది, ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలి. అన్నీ మంచిగా ఉంటే మనిషి ఎంతకు అవుతాడు? ఒక సాధారణమైన వ్యక్తి బంధువని కాదు, బంధువని దావీదు ఎప్పుడూ సపోర్ట్ చేయలే. సైన్యాధ్యక్షుడిగా చేసే ముందు కూడా యుద్ధానికి వెళ్ళమన్నాడు. 4 యుద్ధానికి వెళ్ళాలని, ఎవరు విజయం సాధిస్తే వాళ్ళే సైన్యాధ్యక్షుడు అన్నాడు. యోవాబు వెళ్ళి విజయం సాధించాడు కాబట్టే సైన్యాధ్యక్షుడు అయ్యాడు. మామూలు వ్యక్తి సైన్యాధ్యక్షుడు అయ్యాడు. ఎంత చక్కగా ఉండాలి! సైన్యాధ్యక్షుడై దావీదు ఏది చెప్తే అది చేయాలి, ఏం చెప్పినా దావీదుకి చెప్పి చేయాలి. ఎందుకంటే దావీదు ఇతనికి అధికారి కాబట్టి, రాజు కాబట్టి. నేను గొప్పవాడిని కదా, నేను సైన్యాధ్యక్షుని కదా అని యోవాబు తన జీవిత కాలంలో 1 కాదు 2 కాదు 4 తప్పులు చేశాడు. ఇప్పుడు వరకు యోవాబులో మంచిని చూసాం. దేవుని మీద ఆధారపడటం అని, యెరూషలేమును కట్టడం అని, వాక్యం అని, ధీరత్వం అని, ఇలా అన్నీ చూసాం. ఇప్పుడు కాయిన్కి 2 వైపు చూసి ముగించేద్దాం. బైబిల్ గ్రంథం నుంచి యోబు చేసినటువంటి 4 తప్పులలో మొదటి తప్పు 2వ సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 21 నుంచి 23 వరకు.
నీవు కుడికైనను ఎడమకైనను తిరిగి ఉమ్, ఉమ్, చాలురా. ఇక్కడ యోబు చేసినటువంటి 4 తప్పులలో మొదటి తప్పు ఏమిటంటే తన తమ్ముడైనటువంటి ఆషాయేలును అబ్నేరు చంపేస్తాడు. ఈ అబ్నేరు ఎవరు? ఈ అబ్నేరు ఎవరంటే సౌలు యొక్క సైన్యాధ్యక్షుడు. సౌలు యొక్క సైన్యాధ్యక్షుడు. సౌలు యొక్క సైన్యాధ్యక్షుడు ఆషాయేలు అనేటువంటి ఈ యోబు తమ్ముని చంపేస్తాడు. అది మనసులో పెట్టుకుని దావీదు దగ్గరికి అబ్నేరు చివరి దశలో వచ్చి, నేను నీ దగ్గర మంచిగా ఉంటాను, నన్ను హక్కును చేర్చుకో అంటే చేర్చుకుంటాడు. దీనిని దూరం నుంచి యోబు చూసి ఎక్కడ దావీదు అబ్నేరును చేర్చుకుంటాడో అని భయపడి, రెండవది తన తమ్ముడిని చంపాడు అనేటువంటి విషయాన్ని మనసులో పెట్టుకుని రాజనీతికి వ్యతిరేకంగా యోబు అబ్నేరుకు ఒక కబురు పంపుతాడు. అబ్నేరు, నేను నీతో మాట్లాడాలి, పలానా ప్రాంతానికి రా అని చెప్పినప్పుడు అబ్నేరు యోబు చెప్పినటువంటి స్థలానికి వస్తాడు. రాగానే మాయమాటలు చెప్పి కత్తి తీసుకుని అబ్నేరును చంపేస్తాడు. సైన్యాధ్యక్షుడు కానీ వేరే వాళ్ళని కానీ చంపాలి అంటే సైన్యాధ్యక్షుడు కదా నేను ఎక్కడ పడితే అక్కడ చంపేస్తానంటే కుదరదు. యుద్ధంలో చంపితేనే కరెక్టు, కాకుండా ఇంకెక్కడ చంపినా అది తప్పే. మొట్టమొదటిగా ఎవరిని చంపాడంటే అబ్నేరును చంపాడు. రెండవ తప్పేం చేశాడు? కొంచెం ముందుకు వెళ్తే అదే 2 సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 14-15 వచనాలు. యోవాబు, నీవు చేయు వరకు నేను కాచుకుని ఉందునా అని చెప్పి 3 బాణములు చేతపట్టుకుని పోయి మస్తకి వృక్షమున వేలాడుచు ఇంకను ప్రాణముతోనున్న అబ్షాలోము యొక్క గుండెరుకు గురిపెట్టి తన ఆయుధములను మోయేవారు 10 మంది చుట్టుకొని ఉండగా అబ్షాలోమును కొట్టి చంపెను. ఈ అబ్షాలోము ఎవరు? దావీదు కొడుకే. యోవాబు ఎవరు? దావీదు యొక్క మేనల్లుడు. ఇప్పుడు యోవాబు అబ్షాలోముకి ఏమవుతాడు? బామర్దులు. సొంత ఇంటి వారిని యోవాబు ఏం చేస్తాడు? చంపేస్తాడు. చంపిన విధానం కూడా కరెక్ట్ అనేది కాదు. వెళ్ళేటప్పుడు అంటే అబ్షాలోము దావీదుకి ఎదురు తిరుగుతాడు కాబట్టి ఈ ముగ్గురు కుమారులు అబ్షాలోము మీదకి వెళ్ళినప్పుడు దావీదు పిలిచి అంటారు, యవనస్తుడు 9వ వచనంలో ఉంటుంది ఆ మాట, యవనస్తుడు కొంచెం చూసి చూడనట్టు వెళ్ళండి అంటే అబ్షాలోము నా కొడుకే కదా, చంపొద్దు అని డైరెక్ట్గా చెప్తాడు. వెళ్ళిపోతూ యుద్ధంలో పరిగెత్తుకుంటూ వెళ్తారు. గుర్రం మీదకి వెళ్ళినప్పుడు ఆ మస్తకి వృక్షం యొక్క కొమ్మ అబ్షాలోముకి పట్టుకుంటే దాన్ని పట్టుకుని వేలాడతాడు. ఒకళ్ళు చూసి ఆశయాలు చూసి యోవాబుతో చెప్తాడు, అబ్షాలోము చెట్టుకు వేలాడుతూ ఉన్నాడని. అప్పుడు అంటాడు, నాకు చెప్పడం ఏంటి, ఏం చేయాలి? చంపేయాలి. అప్పుడు ఆయన అంటాడు, దావీదు చంపొద్దు అన్నాడు కదా. యోవాబు అంటాడు, నీవు చెప్పే వరకు నేను కాసుకుని కూర్చుంటానని చెప్పి ఆ 3 బాణములు ఇచ్చుకుని యోవాబు అబ్షాలోముని ఏం చేస్తాడు? కొట్టి చంపేస్తాడు. ముందు ఎవరిని చంపాడు? అబ్నేరుని చంపాడు. అది కూడా రాజనీతికి వ్యతిరేకంగా మాట్లాడాలి రా అని చెప్పి దొంగచాటుగా చంపేశాడు. ఇప్పుడు ఎవరిని చంపేశాడు? అబ్షాలోముని చంపొద్దని దావీదు చెప్పినా చంపేస్తాడు. చేసిన 3వ తప్పు చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతాను. 2వ సమూయేలు గ్రంథము 20వ అధ్యాయము 8వ వచనం. వారు గిబియోనులో అమాషా వారిని కలియవచ్చును. యోవాబు తాను తొడుగుకొనిన చొక్కాయకు పైన బిగించి ఉన్న నడికట్టుకు వరగల కత్తి చుట్టుకొని ఉండగా ఆ వర వదులై కత్తి నేలపడెను. అప్పుడు యోవాబు అమాషాతో, నా సహోదరా,
నీవు క్షేమముగా ఉన్నవా అనుచు అమాషాను ముద్దు పెట్టుకున్నట్లుగా కుడి చేత తన గడ్డమును పట్టుకొని అమాషా యోవాబు చేతిలో ఉన్న కత్తిని చూడకను తన్ను కాపాడుకొనకను ఉండగా యోవాబు అతని కడుపులో దాని గుచ్చిన తోడనే అతని పేగులు నేలకు జారి ఆ దెబ్బతోనే అతడు చనిపోయాను. ఇప్పుడు ఎవరిని చంపేశాడు? అమాషాను చంపేశాడు. ఫస్ట్ యోవాబు గురించి ఏం చెప్పుకున్నాం? చక్కగా మంచోడు, గ్రౌండ్ లెవెల్ నుంచి కష్టపడి పైకొచ్చాడు, వాక్యము, ప్రార్థన, యెరూషలేము ప్రాకారములు కట్టడము, ఇన్ని మంచి మంచి లక్షణాలు చూసాము. వన్స్ సైన్యాధ్యక్షుడు అయిన తర్వాత అతనిలోని క్రూరత్వము, చంపిన విధానము చూస్తే ఎందుకు చంపాడు అంటే తన పదవికి ఎవరైనా అడ్డు వస్తారు అనుకుంటే చాలు చంపేస్తున్నాడు. అబ్షాలోము తర్వాత నాకు పదవి ఇవ్వడానికి తెలిసి చంపేశాడు. అంతకుముందు ఉన్నటువంటి సౌలు సైన్యాధ్యక్షుడు అయినటువంటి అబ్నేరు నా దగ్గరికి అంటే దావీదు దగ్గరికి వస్తే ఆ పదవి అబ్నేరుకి ఇస్తాడని భయపడి అబ్నేరుని చంపేశాడు. ఇప్పుడు మూడో వ్యక్తి ఎవరు? అమాషా. ఈ అమాషా ఎవరు? ఈ అమాషా ఎవరు? ఏంటో కొత్త కొత్త పేర్లన్నీ తీసుకుంటున్నారు. చూద్దాం, ఒకసారి చూద్దాం, చూసి నేను ముగిచ్చేస్తాను. ఇదే 2వ సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 25వ వచనం. యోవాబు తల్లి అయిన సెరూయా సహోదరియగు నాహాషు కుమార్తె అయిన అబిగయీలు నొద్దకు పోయినందున పుట్టినవాడు. ఇప్పుడు చెప్పండి, అమాషా ఏమవుతాడు? అమాషా తల్లి ఎవరు? అబిగయీలు. అబిగయీలు ఎవరు? సిరియా యొక్క సహోదరి. ఇప్పుడు చెప్పండి, తమ్ముడురా. తమ్ముడు అంటే సెరూయా అబిగయీలు అక్క చెల్లెళ్ళు. సెరూయా కొడుకేమో యోవాబు, అబిగయీలు కొడుకేమో అమాసా. అర్థమైందా? అంటే ఇప్పుడు యోవాబు అమాసా ఎవరు అంటే అన్న దమ్ములు. ఎందుకు చంపేశాడు? సేమ్ అదే, దగ్గరుడే కదా, సైన్యాధ్యక్షుని చేద్దాము అని అమాసాను పిలువనంపిస్తే సైన్యాన్ని సిద్ధపరుచుకుని నా దగ్గరికి రా అని చెప్పగానే ఈ విషయము యోవాబుకు తెలిసింది. ఎక్కడ నా ప్లేస్లోకి నా సహోదరుడినోటి అమాషా వచ్చేస్తాడేమోనని భయపడి ఏం చేస్తాడు? ఇక్కడ ఆ చంపే విధానం కూడా ఎంత క్రూరత్వంగా మనకి కనిపిస్తా చూడండి. 8వ వచనం చదివాం కదా, నా సహోదరా. ఏమని పిలుస్తాడు? నా సహోదరా అని పిలిచి హగ్ చేసుకుని గడ్డం దగ్గర చెయ్యెట్టి కత్తి తీసుకుని పొడి చేస్తాడు. ఆ విధానము పేగులు జారి నేల అంటే ఎంత క్రూరంగా కత్తి తిప్పి తిప్పి చంపేస్తాడు చూడండి. చంపిన వాళ్ళందరూ దగ్గరలే. చంపడానికి గల కారణము పదవి వ్యామోహం. ఎన్ని తప్పులు చెప్తాను నేను? 4 తప్పులు. ఇప్పుడు 3 చెప్పాను. 1 అబ్నేరుని చంపాడు, 2 అబ్షాలోమును చంపాడు, 3 అమాసాను చంపాడు, 4వ తప్పిదం చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతాను. ఇది మనందరికీ తెలిసిందే, గత శుక్రవారం మనం విన్నదే, అందుకే బైబిల్ ఓపెన్ చేయకుండా నేను చెప్పేస్తాను. దావీదు వృద్ధుడైన తర్వాత దావీదు యొక్క కొడుకు రాజుగా తనకు తాను ప్రకటించుకుంటాడు. ఆ రాజు పేరు అదోనియా. అదోనియా తనకు తానుగా రాజుగా ప్రకటించుకున్నప్పుడు అదోనియా యోవాబు దగ్గరికి వెళ్తాడు. ఆ మాట చెప్పి నేను ముగిచ్చేస్తాను చూడండి. 1 రాజుల గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం. సెరూయా కుమారుడైన యోవాబుతోను యాజకుడైన అబ్యాతారుతోను ఆలోచన చేయగా వారు అదోనియా పక్షమును వహించి అతనికి సహాయం చేసి చాలరా. యాక్చువల్గా దేవుని యొక్క ఆలోచన ఏంటంటే దావీదు తర్వాత రాజు ఎవరెవరాలి? సొలొమోను అవ్వాలి. అదోనియా సొలొమోను కన్నా ముందే నేను రాజు అయిపోవాలని చూసుకున్నాడు. ఎవరైనా అంటే కుతంత్రాలు చేసే వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్తారు. ఇతని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటంటే చంపటమే ఒక పనిగా పెట్టుకున్నాడు. అందుకే అదోనియా తెలివిగా ఎవరి దగ్గరికి వెళ్ళాడంటే యోవాబు దగ్గరికి వెళ్ళాడు. నువ్వు నాకు సపోర్ట్ చేయి, నేను నీకు రాజునవుతాను, తర్వాత నువ్వు కూడా సైన్యాధ్యక్షుడు అయిపోతావు అని చెప్తే ఓకే చెప్పేశాడు. తర్వాత అదోనియా
చనిపోతాడు. ఎవరి వల్ల? ఎవరి వల్ల అంటే సొలొమోను రాజు అవుతాడు. సొలొమోను రాజు అయిన తర్వాత నాకు వ్యతిరేకంగా ఎవరైతే పని చేశారో వాళ్ళందరినీ చంపేస్తాను, అందరిని చంపేస్తాడు ఒకళ్ళు తప్ప. ఎవరంటే నిన్న మనం ధ్యానించినటువంటి అబ్యాతారును తప్ప మిగతా అందరినీ చంపేస్తాడు. చంపే క్రమంలో ఈ యోబు కూడా చనిపోతాడు. చనిపోయే ముందు చదువుకున్నటువంటి ఆధిక్యతలు చాలా గొప్పగా ఉన్నాయి. ఒక గ్రౌండ్ లెవెల్లో ఒక సాధారణమైన వ్యక్తి కష్టకాలంలో దావీదుకు తోడుగా ఉండబట్టి సైన్యాన్ని నడిపించేవాడుగా, తర్వాత సైన్యాధ్యక్షుడిగా, తర్వాత యుద్ధంలో విజయం సాధించిన వాడుగా, ఎన్నో విజయాలు సాధించిన వాడుగా చూసాం. ప్రార్థన, వాక్యము, దేవుని మీద ఆధారపడటం, దేవుని యొక్క పట్టణాన్ని కాపాడటం, ఇలాంటి మంచి లక్షణాలు చూసాం. మంచి పనులు చేస్తూ చచ్చిపోతే చాలా మంచిగా ఉండేది. కానీ చనిపోయే చివరిలో ఏం చేశాడు? చంపుకుంటూ వెళ్ళిపోయాడు. చుట్టాలని, తమ్ముని, తన పదవికి ఎవరైతే అడ్డు వస్తారో వాళ్ళందరూ చంపేస్తూ ఉన్నాడు. దావీదు చనిపోయేటప్పుడు సొలొమోనుని పిలిచి ఒక మాట అంటాడు. చదువుతుంది దాన్ని. మొదటి రాజుల గ్రంథము 2వ అధ్యాయము 5-6 వచనాలు. నాకు చేసిన దాన్ని ఇశ్రాయేలు సేనాధిపతులకు నేరు కుమారుడైన అబ్నేరు, ఏతేరు కుమారుడైన అమాసాయను వారిద్దరికీ అతడు చేసిన దాన్ని నీవెరుగుదువు. అతడు వారిని చంపి యుద్ధ సమయమైందైనట్లుగా సమాధాన కాలమందు రక్తము చిందించి దానిని తన నడుకట్టు మీదను తన పాదరక్షముల మీదను పడజేసెను. నీకు తోచినట్టు అతనికి చేయవచ్చును, కానీ అతని నెరసిన తల వెంట్రుకలను సమాధికి నెమ్మదిగా దిగనీయవద్దు. ఎవరి మాటలు చెప్తా ఉన్నారు? దావీదు తన కొడుకునటువంటి సొలొమోనుతో చెప్తున్నాడు. సొలొమోను సైన్యాధ్యక్షుడైనటువంటి యోవాబు మంచోడు కాదు. అతడు ఎవరెవరిని చంపేశాడు? అబ్నేరుని చంపేశాడు. ఎందుకంటే అబ్నేరు ఆ టైంలో దావీదుకి చాలా ఇష్టమయ్యాడు. సౌలు అంటే దావీదుకి చాలా ఇష్టం. సౌలు సైన్యాధ్యక్షుడు, తర్వాత తన దగ్గరికి రావడం వల్ల అబ్నేరుని కూడా చాలా ఇష్టపడ్డాడు. అబ్నేరు చనిపోయినప్పుడు అబ్నేరు పాడిని ఎత్తుకోవటమే కాకుండా అబ్నేరును చంపిన వారందరూ కలిసి అబ్నేరును గురించి స్తుతిస్తూ పాట పాడమని చెప్తూ పాట పాడుతుంటూ పాడినెత్తుకుంటూ వచ్చాడు. తర్వాత కూడా 2 రోజులు దుఃఖముతో ఉన్నట్లుగా చూస్తాం. అంటే అబ్నేరు అంటే దావీదుకు అంత ఇష్టం. అలాంటి అబ్నేరును చంపేశాడు యోవాబు. రెండోది అబ్షాలోము, నీ సహోదరుని కూడా చంపేశాడు. కాబట్టి అతని పట్ల నువ్వు ఎలా అనుకుంటే అలా చేసేయి. కానీ ఒకటి కండిషన్, నెరసిన తల వెంట్రుకలతో సమాధిలోనికి దిగనివ్వనవద్దు. అంటే ముసలుడైపోయిన తర్వాత చక్కగా అనారోగ్యంతో చనిపోనవద్దు. ముసలుడు అవ్వకముందే నెమ్మది కాకుండా, అంటే దాని అర్థం ఏంటంటే ఉన్నపాటినే చంపకుండా మాత్రము వదలొద్దు. ఎలాంటోడు ఎలాంటి సాక్షిని పొందాడు? ఎప్పుడూ దావీదు చుట్టుపక్కల ఉండేటువంటి యోవాబు చివరికి దావీదే అంటున్నాడు, అతన్ని చంపకుండా మాత్రం వదలొద్దు, చంపి పాతిపెట్టే. కారణం ఏంటో తెలుసా? పెద్దవాడయ్యేంతవరకు బాగానే ఉన్నాడు. సైన్యాధ్యక్షుడు అయిన తర్వాత తన పదవిని కాపాడుకోవటానికి అడ్డొచ్చిన వాళ్ళందరినీ చంపుకుంటూ వెళ్ళిపోయాడు. దేవుడు చూస్తూ ఊరుకునేటువంటి దేవుడు కాదు. యోవాబుని బట్టి మనం ఏం నేర్చుకోవాలి? ఎందుకు దేవుడు యోవాబు గురించి చక్కగా ఈ విషయాలను చక్కగా వ్రాయించి పెట్టారు? మనము తక్కువ స్థితిలో ఉన్నప్పుడు ఎంత జాగ్రత్త ఉంటామో ఆశీర్వదించబడిన కొద్దీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి విషయంలోనూ మాట తోలకూడదు, చెయ్యి తోలకూడదు. అర్థమవడానికి ఒక మాట చెప్తా. మోషే ఇశ్రాయేలీయులందరినీ ఎంతో కష్టంగా కొన్ని లక్షల మందిని నడిపించుకుంటూ వెళ్ళాడు. కానీ చివరికి కనాను చేరలేకపోయాడు. కారణం ఏంటో తెలుసా? ఒక్క మాట తప్పు తోలాడు. ఇశ్రాయేలుని బట్టి ఏమన్నాడు? ఒక్క పదం అన్నాడు. మనం నోరు తెరిచి ఎన్నో తప్పులు మాట్లాడతాం. కానీ మోషే మామూలు వ్యక్తి కాదు, నాయకుడిగా ఉన్నాడు. ఒకే ఒక్క మాట తూలాడు, కనానికి వెళ్లకుండా వెళ్ళిపోయాడు.
మనము ఆశీర్వదించే కొద్దీ, మనం పెద్దవారయ్యే కొద్దీ, ఆధ్యాత్మికంగా ఎదిగే కొద్దీ ఇంకా జాగ్రత్తగా ఉండాలి. రక్షణ పొందకముందు మనం ఎలా ఉన్నా పర్లేదు, కానీ ఆశీర్వదించబడే కొద్దీ దేవుని యొక్క దీనత్వంలోనికి, దేవుని యొక్క చేతుల కిందకి మనం వెళ్ళే కొద్దీ ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక్క మాట తన జీవిత ఆశయాన్ని దూరం చేసేసింది. యోవాబు ముందు ఎలా ఉన్నాడు సంబంధం లేదు, సైన్యాధ్యక్షుడు అయిన తర్వాత తప్పు చేశాడు. దావీదు ఒకటి అన్నాడు, చంపి వదిలిపెట్టాయి అంతే, చంపకుండా మాత్రం నువ్వు వదలవద్దు. మనం ఆశీర్వదించబడే కొద్దీ, పెద్దవారయ్యే కొద్దీ మాట విషయంలో కానీ చేత విషయంలో కానీ నేనేంటి, నాకేంటి, నేనెంత, నాకెంత, ఇలాంటి మాటలు మనకి వద్దు. ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలి. ఒదిగి ఉంటే ఆశీర్వదించబడతాం. తల పైకెత్తితే యోవాబు మనకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఒక సర్వసాధారణమైన వ్యక్తిని సైన్యాధ్యక్షుడిగా చేసింది దేవుడే, తిరిగి గోత్రంలోకి పంపింది దేవుడే. ఎదిగినప్పుడు జాగ్రత్తగా ఉన్నాడు, ఎదిగిన తర్వాత తల దిరుసుగా ఉన్నాడు, తీసుకెళ్ళి కూతులు పెట్టేశారు. మనం కూడా ఆస్వాదించే కొద్దీ జాగ్రత్తగా ఉందాం. నోటి ద్వారా కానీ, చేతి ద్వారా కానీ, మనసు ద్వారా కానీ ఎవరిని గాయపరచకుండా ఉందాం. తద్వారా మంచి సాక్ష్యాన్ని మనం పొందుకుందాం. యోవాబులాగా మనము ఉండొద్దు. ఈ మాటలు మన వినికిడిలో దేవుడు దీవించును గాక. ఆమేన్.